భగవద్గీత ప్రథమ అధ్యాయము 11వ శ్లోకము. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు ముఖ్య స్థానములందు, చ కూడా, సర్వేషు సర్వత్రా, యథాభాగం వివిధ ఏర్పాట్లను అనుసరించి, అవస్థితాః స్థితులైన వారై, భీష్మ పితామహునికి, ఏవ నిశ్చయముగా, అభిరక్షంతు రక్షణము కూర్చవలెను, భవంతః మీరు, సర్వే అందరును, ఏవ హి నిశ్చయముగా. సేనావ్యూహ ప్రవేశము ద్వారము నందలి మీ ముఖ్య స్థానములలో నిలిచియుండి మీరు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసి ఉన్నది. భాష్యము. భీష్ముని పరాక్రమమును ప్రశంసించిన పిదప ఇతరులు దుర్యోధనుడు తమను ఎక్కువగా పరిగణించినట్లు భావింతురేమోనని భావించి అతడు తన సహజ రాజనీతికి అనుగుణమైన పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబరచుటకు ప్రయత్నించెను. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడే అయినను వృద్ధుడైనందున ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణమును గూర్చి ప్రత్యేకముగా ఆలోచింపవలెనని అతడు నొక్కి చెప్పెను. అతడు యుద్ధమునందు నియుక్తుడైనప్పుడు ఒకే ప్రక్క పూర్తిగా నిమగ్నుడై ఉండుటను శత్రువులు అవకాశముగా తీసుకొనవచ్చును. కనుక ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానములను విడవకుండుట మరియు తమ సేనావ్యూహమును శత్రువులు ఛేదించుటకు అవకాశమీయకుండా చూచుట అత్యంత ప్రధానమై ఉన్నది. కౌరవుల విజయము భీష్మదేవుని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టముగా భావించెను. యుద్ధమున భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యుడు తనకు సంపూర్ణ సహకారమును అందించుదురని అతడు పూర్తి విశ్వాసమును కలిగి ఉండెను. ఎందుకనగా సభలో మహాసేనా నాయకులందరి సమక్షమున తనను వివస్త్రను చేసి నిలిపేందుకు బలవంతము చేయబడునట్టి సమయమున అర్జునుని భార్య అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారి న్యాయము కొరకు అర్థించినప్పుడు వారొక్క మాట అయినను పలుకలేదని అతడెరుగును. ఆ ఇరువురును సేనానాయకులు పాండవుల పట్ల కొంత మమకారమును కలిగి ఉన్నారని ఎరిగినప్పటికీ ద్యూత సమయమున గావించినట్లే వారిప్పుడును ఆ మమకారమును పూర్తిగా త్యజింతురని అతడు భావించెను. జై శ్రీకృష్ణ.